తిరుపతి భవానీ నగర్లోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలకు నీటి శుద్ధి యంత్రాన్ని వితరణగా అందజేశారు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు. మంగళవారం ఉదయం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తిరుపతి భవానీ నగర్లోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలకు మహాత్మా గాంధీజీ వర్ధంతిని మరియు జాతీయ కుష్టి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పేద విద్యార్థుల దాహార్తి తీర్చేందుకు 15,999 రూపాయల విలువ గల నీటి శుద్ధి యంత్రాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవరాజుల నాయుడుకు అందజేశారు. ఈ సందర్భంగా వాకర్స్ నాయకులు డాక్టర్ దేవరాజులు మాట్లాడుతూ వాకర్స్ అందరం గాంధీజీ అడుగుజాడలో నడుస్తున్నామని నేటి తరం వారు కూడా 10 మందికి ఆదర్శంగా ఉండాలని తెలిపారు. తరువాత వాకర్స్ నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ జాతీయ కుష్ఠరోగ నివారణ దినోత్సవం నాడు పేద విద్యార్థులకు నీటి ఆర్ఓ సిస్టమ్ ను వాకర్స్ అసోసియేషన్ ద్వారా అందజేయడం ఆనందంగా ఉందని తెలిపారు. తర్వాత వాకర్స్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ దేవరాజులు మరియు ఆర్కాట్ కృష్ణప్రసాద్ చేతుల మీదుగా ఆర్ఓ సిస్టమ్ ను ప్రారంభించి పిల్లలకు నీటిని అందించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ దేవరాజులు, ఆర్కాట్ కృష్ణప్రసాద్, ప్రభాకర్, రవీందర్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, కెవి రమణయ్య, సత్య, వి చంద్రశేఖర్ రెడ్డి, వై జగదీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి భవన్ నగరంలోని మున్సిపల్ పాఠశాలలో మేము వారి వర్ధంతి వేడుకను ఘనంగా నిర్వహించాము. ఈ రోజు ఈ పాఠశాలకు వర్ధంతి సందర్భంగా మరియు జాతీయ కుష్టు నివారణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు మేము ఈ పాఠశాలకు చిన్నారులు దాహం తీర్చడానికి ఆర్ఓ వాటర్ సిస్టమ్ నుండి మేము ఉచితంగా ఇవ్వడం జరిగింది. పిల్లలు దేవులతో సమానం ఉన్నారు. ఇలాంటి పిల్లల కోసం మేము వాకర్స్ అసోసియేషన్ ఆర్ఓ సిస్టమ్ ని ఇక్కడ మన హెడ్ మాస్టర్ అయినటువంటి దేవరాజు సార్కి ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో మా వాకర్స్ ద్వారా మరింత సేవలు చేసి ఇంకొద్దిగా ముందుకెళ్లి సమాజ సేవకు మేము ముందుంటామని, గాంధీ పాటలో నడుస్తూ ఆయన ప్రజాసేవకు భావనానికి ఎలా అయితే వలెత్తించారో ఆ విధంగా మేము మా వాకర్స్ అసోసియేషన్ ద్వారా మేమంతా ముందుకెళ్లి సమాజ సేవకు ముందుకు ఉంటామని తెలియజేసుకుంటున్నాం.